మై తాత హబ్ ఛానల్. ఈరోజు మనము పరోటా ఎలా చేయాలో నేర్చుకుందామా రండి. మీరు ఎంతగానో నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు మైదా పిండి, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, చిటికెడు చక్కెర, ఒక స్పూన్ ఆయిల్, ఒక ఎగ్, ఎగ్ వేసుకోవడం వల్ల చాలా స్మూత్గా వస్తుందండి పరోటా. మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి. ఎగ్ అంతా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. సరిపోకుంటే కొంచెం వాటర్ వేసి చపాతీ పిండిలాగా బాగా కలపాలి. ఇలాగ బాగా కలిపి పెట్టాలండి, బాగా కలుపుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా పిండిని ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాలి. ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి కొంచెం ఆయిల్ దీనిపైన ఇలా వేసుకొని అంతా ఒకసారి ఇలా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ బాగా నానబెట్టుకోవాలి. మూత తీసి చూద్దామండి. 10 నిమిషాలు, హాఫ్ అన్ అవర్ అయిపోయింది. చూడండి, ఇలా ఉండాలి పిండి. అన్నిటినీ ఇలా ఉండలు చేసుకోవాలండి. చిన్న చిన్న ఉండలు, చపాతీ సైజులో చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. ఇప్పుడు మనం చపాతీ చేసుకుందాం. మైదా పిండితోనే కింద కూడా అడుగున మైదా పిండితోనే వేసుకోవాలండి.
ఇప్పుడు ఒక చాక్ తీసుకొని ఈ విధంగా గీతలు పెట్టుకోవాలి, ఘాట్లు పెట్టాలి. ఈ విధంగా ఘాట్లు పెట్టాలండి. పైన కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. కొంచెం పిండి కూడా వేసుకోవాలండి. అలా అనుకొని ఇట్లా ఫోల్డింగ్ చేసుకోవాలి. తర్వాత ఈ విధంగా చుట్టుకోవాలండి. ఈ విధంగా చుట్టి మళ్ళీ చపాతీ చేయాలి. కొంచెం లైట్గా పిండి చల్లుకొని ఇప్పుడు చపాతీ చేస్తాం. అలాగే మిగతావి కూడా చపాతీలాగా చేసుకోవాలండి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలంటే దీనిపైన కొంచెం ఆయిల్ వేసి, లైట్గా ఆయిల్ అంతా స్ప్రెడ్ చేయాలండి. ఇలా కొంచెం పిండి కూడా చల్లుకోవాలి. పిండి కూడా చల్లుకొని స్ప్రెడ్ చేయాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఒకవేళ కింద అతుకుపోయింది అనుకుంటే ఈ విధంగానండి ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, ఈ విధంగా చుట్టుకోవాలండి. ఇది చిన్న, మళ్ళీ దీన్ని చపాతీ చేసుకోవాలి. ఎక్కువ ప్రెస్ చేయకుండా చిన్నగా మెల్లగా రుద్దాలండి. ప్యాన్ బాగా హీట్ ఎక్కిందండి. ఇందాక మనం ముట్టించుకున్నాం కదా, ఇవి చపాతీ చేసుకునే లోపల ప్యాన్ హీట్ ఎక్కుతుందని ముందే అంటించి పెట్టానండి. ఇప్పుడు ప్యాన్ పైన ఇట్లా చేసి
ఆ విధంగానే మళ్ళీ రెండో వైపు కూడా కాల్చుకోవాలండి. చూడండి, కాలుస్తూ ఉంటేనే పొరలు వస్తున్నాయి. పొరలు వస్తాయండి బాగా. ఎగ్ వేసాం కదా, పొరలు బాగా వస్తాయి. చూడండి, రెండు వైపులా బాగా కాల్చాలండి. ఈ విధంగానే మిగతావి కూడా కాల్చుకోవాలండి రెండు వైపులా. అన్నీ ఈ విధంగా కాల్చుకోవాలండి చపాతీలు. ఇట్లా ప్రెస్ చేయాలండి.